పరిధిలో రైతాంగం అంతా కూడా ఏదైతే పసుపు బోర్డు పసుపు మద్దతు ధర కావాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా చేసినటువంటి పోరాటంలో భాగంగా 19లో జరిగినటువంటి ఉద్యమాన్ని 19లో జరిగినటువంటి పోరాటాన్ని ఆసరా చేసుకొని రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి 5 రోజులు అని చెప్పేసి ఒక నమ్మబలికి ఒక బాండ్ పేపర్ సృష్టించి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత 5 ఏళ్ళైనా కానీ ఎక్కడ కూడా పసుపు బోర్డు పసుపు మద్దతు ధర వచ్చినటువంటి సందర్భం లేదు. ఒక దిక్కు దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి రైతులు ఏదైతే వ్యవసాయం 70% వ్యవసాయం ఉంది, అతిపెద్ద వ్యవసాయ సెక్టార్ని ప్రైవేట్ కంపెనీలకు అదానికి అంబానికి కట్టబెట్టే కుట్ర చేస్తూ ఈ దేశంలో స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తే తప్ప ఈ రైతాంగానికి పెట్టుబడి కూడా లిండనటువంటి పరిస్థితి అనేటువంటి సిఫారసు ఉందో దాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామినాథన్ సిఫారసు పక్కన పెట్టి కనీస మద్దతు ధర గ్యారంటీ ఇవ్వకుండా రైతులు నట్టేయడం వస్తున్నటువంటి పరిస్థితి. చివరకు రైతులు పండించినటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతులు తగ్గించి బయట దేశాల నుంచి దిగుమతి పెంచుకోవడం వల్ల ఈ దేశంలో పండించినటువంటి ఆహార ఉత్పత్తులకు మద్దతు ధర లేక రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టే స్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. అంతిమంగా ఈ దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఒక పెద్ద కుట్ర జరగబోతూ ఉంది. ఈ దేశంలో బీజేపీ చేసినటువంటి కుట్రను అలాగే ఈ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అరవింద్ చేసినటువంటి పసుపు బోర్డు మోసాన్ని ఈ ప్రాంత రైతాంగానికి వివరించి ఈ ప్రాంత రైతులు ఈ అరవిందును వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టాలనేటువంటి ఒక పిలుపుని ఇస్తూ అందులో భాగంగానే మా కార్యాచరణ రేపు చేయబోతా ఉన్నాం. ఒక దిక్కు 5 ఏళ్ళైనా ఆనాడు 40,000 ఎకరాలు సాగు చేసినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రాంత రైతులు ఇవాళ అదే పసుపును 19,000 ఎకరాలు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. 19,000 ఎకరాలకు రావడం వల్ల ధర అనేది 15,000 దాటింది. కానీ మళ్ళీ ధర వచ్చిందని చెప్పేసి రైతులు పసుపులు సాగు పెంచితే మళ్ళీ ధర తగ్గేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పర్మనెంట్గా ఒక మద్దతు ధర నిర్ణయం చేస్తే రైతులకు లాభం అవుతున్నటువంటి ఒక రైతుల ఆకాంక్ష ఏదైతుందో దాన్ని నెరవేర్చడంలో విఫలమైనరు. ఆ నెరవేర్చడంలో ఇచ్చినటువంటి హామీని విఫలమైనరు. చివరకు ఈయన పసుపు బోర్డు పేపర్ ఏ రకంగా డ్రామా ఆడిండో చివరకు ప్రధానమంత్రి చేత కూడా గడిచిన అక్టోబర్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక పేపర్ మీద గజెట్ విడుదల చేసి అది ఎక్కడ ఏర్పాటు చేస్తారో దాని విధి విధానాలు ఏంటి దానికి బడ్జెట్ ఏదని చెప్పేసి కూడా ఎక్కడ ప్రస్తావన లేకుండా ఇవాళ మరో రకంగా ప్రధాని మోడీ చేత అబద్ధం మార్చినటువంటి పరిస్థితులు. అందుకనే వీళ్ళు చేసిన మోసాలన్నీ కూడా ఈ రైతాంగాన్ని చైతన్యం చేస్తూ అంతిమంగా బీజేపీని ఓడించినటువంటి ఒక నిర్ణయం ఏదైతే రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అటు నిజామాబాద్ ఉన్నటువంటి జగిత్యాల ఉన్నటువంటి రైతు ఐక్య వేదిక 2 సంయుక్తంగా చేసినటువంటి పోరాటంలో రేపు రైతుల్ని సంయుక్తం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టి ఈ దేశ రైతాంగానికి ప్రాంత రైతాంగానికి విముక్తి కలిగించేటువంటి చర్యలో మేము పనిచేస్తామనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ప్రకటిస్తే నిజంగా రైతుకు వచ్చింది అది ఏడాది వచ్చిందని చెప్పేసి చెప్పచ్చు. ఇవాళ దిగుమతులు పూర్తిగా మేము తగ్గించామని చెప్పేసి అందువల్లనే ధర పెరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఈ గడిచిన 5 ఏళ్ళలో చూస్తే 22-23లో కూడా 16,000 టన్నులు పసుపును దిగుమతి చేసుకున్నారు. ఎగుమతులు కూడా గడిచిన 5 ఏళ్లలో 19 ఏ రకంగా ఉందో 22-23లో కూడా 1,70,000 70,000 ఎగుమతి చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్క. ఇది దేశంలో మన దగ్గర తగ్గింది కానీ మిగిలిన మహారాష్ట్ర మిగిలిన రాష్ట్రాలలో పసుపు సాగు పెరిగింది. దాని నీకు ఎక్కడ కూడా పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి లేదు. కేవలం పేపర్లకు పరిమితమై ఇవాళ ఎగుమతులు పెంచినాము దిగుమతి తగ్గించినాం దానివల్ల ధర వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ కళ్ళబోలు కబుర్లు ఎప్పటి చెప్తూ రైతులు నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పసుపు ధరను మనం సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో ఏదైతే మరి నిజామాబాద్లో 2 జిల్లాల పక్షాన నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో అందరం కలిసి 2 జిల్లాల రైతు నాయకులు మరి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఒకటి ముఖ్యంగా 2019 ఎలక్షన్లో పసుపు వేసిన ప్రతి రైతు నష్టపోతున్నాడు. మరి దీనికి ఏదైనా పరిష్కారం దిశగా రైతులందరం మరి పోరాడాల. మనమే రైతులందరం పోరాడితే తప్ప ఇది ఢిల్లీ లెవెల్లో మన వాయిస్ వినిపిస్తే తప్ప మరి మనకు మద్దతు ధర అనేది సాధ్యం కాదు. పసుపు బోర్డు రాదు. కాబట్టి అందరం కూడా నామినేషన్ వేసి మరి ఏదైతే నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితులు ఇంతకుముందు కదా పార్లమెంట్లో మరి పోటీ చేసి ఆ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో దాన్ని గుర్తు చేసుకుంటూ మేము కూడా 2019లో మరి 178 మంది రైతులను నిజామాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నాము.
అప్పటి ముఖ్యమంత్రి బిడ్డ కవితను ఓడించిన ఒక ఘనత మరి ఇక్కడి ప్రాంత రైతులకు చెందుతుంది. ఖచ్చితంగా ఇది ఒక మరి అనూహ్యమైనటువంటి మార్పు తీసుకొచ్చినాము. ఇప్పుడు కూడా ఇంత పోరాటం చేస్తున్న 2014 నుంచి ఇప్పటి వరకు మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పటి మురళీధర్ రావు గారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తూ వస్తున్న మాట ఏంటంటే మేము అప్పటి నుంచి కూడా గత 10-15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాము. ఎన్నో ధర్నాలు రస్తారోకోలు మరి చేస్తూ కేసులు పెడితే జైళ్ళకు పోయొచ్చి కూడా మళ్ళీ మేము ఖచ్చితంగా ఈ మద్దతు ధరలు ఉంటే తప్ప మా బతుకులు మారాయని చెప్పేసి మరి ఉద్యమం చేపట్టినాము. అందరి మీద కేసులు పెట్టారు అప్పటి ప్రభుత్వాలు. కేసులు పెట్టి జైళ్ళలో ఇప్పటికీ కేసులు మరి ఉన్నాయి మా మీద. అంతేకాకుండా కేసులతోటి అణచివేయాలని చూసినా కానీ అటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏది మద్దతు ధరలకు మక్కలు కొనకపోతే తర్వాత వరి మీద దోపిడీ చేసిన రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, అంతేకాకుండా సన్న రకాలు వేయాలా దొడ్డు రకాలు వేయొద్దని కేసీఆర్ చెప్పిన సందర్భంలో మరి చెలో పార్లమెంటు చెలో ప్రగతి భవన్ కార్యక్రమాలు కూడా ఐక్యచరణ కమిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి హైదరాబాద్లో మేము ఉద్యమాలు చేసినాము. కేసులైనాయి. అంతేకాకుండా వరి వేస్తే ఉరి అన్నారు. ఆ వరి వేసిన సందర్భంలో కూడా మరి సన్నపు చేస్తే 200 ఎక్కిస్తానని చెప్పిన కేసీఆర్ గారు అది కూడా చేయలేకపోయారు. అంతేకాకుండా వరికి ప్రత్యామ్నాయంగా మరి మాకున్న ఏదైతే రాష్ట్రంలో ఉన్న 3 చక్కెర ఫ్యాక్టరీలను మూసివేసారు. కేసీఆర్ గారు ఏదైతే రైతులకు లాభసాటిగా మరి నిజాం చక్కెర ఫ్యాక్టరీలను నడుపుతానని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని నడుపుతానని చెప్పినటువంటి కేసీఆర్ గారు 3 చక్కెర ఫ్యాక్టరీలను మూసేసారు. మూసేస్తే మరి ఇవాళ రైతుకు ఏదైతే పసుపుకు మద్దతు ధర లేక వరి వేద్దని చెప్పిన సందర్భంలో మక్కలేస్తే కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పడేయలేని గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల మరి పప్పు దినుసులు వేస్తే కొనలేని సందర్భంలో రైతు మరి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రైతాంగం ఉన్నది. దానికి ఏదైతే మేము ఉద్యమాల రూపంలో మరి ధర్నాలు రస్తారోకోల రూపంలో మేము ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాము. గత 2 సంవత్సరాల కింద కూడా మెట్పల్లి నుంచి నిజామాబాద్ వరకు పసుపుకు మద్దతు ధర విషయంలో 15,000 మద్దతు ధర కావాలా, పసుపు కూడా కావాలని పాదయాత్ర చేపట్టినాము. ఈ అందరం కూడా ఉన్నాం దాంట్లో. ఇప్పటికీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి పీఠలో ఉన్న కవిత మరి ప్రాంతీయ పార్టీలతోటి మద్దతు ధరలు సాధ్యం కావని ఒకే ఒక్క అంశంతో ఏదైతే కేంద్రంలో మరి బీజేపీ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీలతో ఈ మద్దతు ధరలు మరి సాధ్యమైతే అనే ఒకే ఒక అంశం మీద మేము ఈ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో మరి రైతులందరం మూకుమ్మడిగా పోటీ చేసి మరి కేంద్రానికి మన వాయిస్ వినిపిద్దాము. వాయిస్ వినిపిస్తే పార్లమెంట్లో చర్చ జరిగి మరి రైతుకు మద్దతు ధర వస్తుందని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకొని అందరం మూకుమ్మడిగా ఫైట్ చేసినాము. ఫైట్ చేసిన సందర్భంలో అప్పటి ఏదైతే బీజేపీ నుంచి పోటీ చేసిన అరవింద్ గారు మరి నేను గెలిచిన తర్వాత రైతుకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా 15,000 మద్దతు ధర చేస్తామని చెప్పిన సందర్భం చూసినాము. ఇప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా నిజామాబాద్లో మరి మోడీ గారితో పసుపు బోర్డు అనౌన్స్ చేయించారు కానీ దాని విధి విధానాలు ఎక్కడ మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది చెప్పకపోవడం చాలా అది నిరాశ కలిగిస్తున్నది. అంతేకాకుండా పసుపు బోర్డుతో పాటు పసుపు ఏదైతే రోగం పడి పసుపు వెళ్ళని రైతులు మరి ఇలా నష్టపోతురు, ఒక పెట్టుబడి వెళ్ళని విధంగా ఉన్నది పసుపు పంట అనే రకంగా మేము పోరాటం చేస్తే దానికి మద్దతు ధర కల్పించకపోవడం అనేటువంటి దురదృష్టకరం. ఈ రోజు వరకు కూడా మరి ఒక రైతుకు పసుపు పంట అనేటువంటిది సుమారుగా వరితోటి మక్కలతోటి కంపేర్ చేస్తే అవి ఒక 5 క్వింటాల్లో అన్నింటిగా వెళ్తే కానీ పసుపు అనేటువంటిది ఒక రైతుకు మరి ఒక ఎకరంలో 50-60 డ్రమ్ములు వెళ్ళచ్చు. అదే ఒక 10 డ్రమ్ముల కంటే తక్కువ కూడా వెళ్ళిన రైతులు ఉంటారు కాబట్టి అది కనీసం పెట్టుబడి వెళ్ళని సందర్భంలో మరి ఇంత ఫైట్ చేస్తున్నా కానీ వాళ్ళు మద్దతు ధర ఏర్పాటు చేయకపోవడంతో మరి రైతులంతా నిరాశ చెందారు. ఇప్పుడు వస్తున్న ఈ సంవత్సరం ఉన్న రేట్లు ఏదైతే వాళ్ళు మద్దతు ధరలు వేసుకుంటే ఇవాళ వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళు వెన్నట్టు ఉండి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంటే లేదా వాళ్ళు ఏదైతే 18,000 వచ్చింది మేము తీసుకొచ్చిన విధి విధానం వల్ల అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ రైతుకు మీరు మద్దతు ధర చేయండి. స్వామినాథన్ చెప్పినట్టు స్వామినాథన్ సిఫార్సులను ఇవాళ ఆయన చనిపోయినా కానీ ఆయనకు అవార్డు ఇస్తున్నారు తప్ప ఆయన చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరము. ఏదైతే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పారు దాన్ని అమలు చేస్తలేరు. రైతు బీమా అనేటువంటిది రైతుకు ఏదైతే పంటల బీమాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరము.
అదే ఒక గ్రామ యూనిట్గా తీసుకోకుండా మండల యూనిట్గా తీసుకుంటున్నారు. ఇంతకుముందు పంటల బీమా మన ఆంధ్రప్రదేశ్కే తప్ప మన తెలంగాణలో పంటల బీమాను ఇప్పటికీ అమలు చేస్తలేరు. కాబట్టి రైతుకు ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మరి పంటలను ఒక రైతు యూనిట్గా తీసుకొని పంటల బీమాను అమలు చేయాలా. ప్రతి రైతు వ్యక్తిగతంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాలు రైతు పండిస్తున్న ప్రతి పంటకు మరి మద్దతు ధరలను కల్పించాలా. మద్దతు ధరలు అంతకంటే తక్కువగా మద్దతు ధర కంటే తక్కువగా వారిపై చట్టరీత్యా మరి కఠిన చర్యలు ఉండాలా. దానికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మరి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మరి రైతులందరం కూడా ఈ మద్దతు ధర కోసం మేము ఖచ్చితంగా వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలోని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రైతు ఐక్య వేదిక ఈ కమిటీల ద్వారా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మరి రైతుల తరఫున పోరాటం అనేది గత దశాబ్ద కాలంగా పోరాడుతూ మరి మన గత ఎంపీ ఎలక్షన్లలో పెద్ద పంట అయినటువంటి పసుపు పంటకు మద్దతు ధర 15,000 కానీ ఓడు కావాలని చెప్పి మరి మేము పాదయాత్రలు చేస్తూ జగిత్యాలలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ పోరాటాలతో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులలో మరి బీజేపీ దాన్ని సొమ్ము చేసుకోవాలని అరవింద్ రూపంలో ఒక బాండ్ పేపర్ ఇచ్చి కూడా మనము 5 రోజుల బోర్డు తెస్తారని చెప్పి ఇప్పటికీ మర్చిపోయి మరి మొన్నటి ఎలక్షన్లలో మీరు మోడీని పిలిపించి మోడీ ద్వారా మేము పసుపు బోర్డు అనౌన్స్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదైతే ప్రకటన చేయించారో నేను సూటిగా అరవింద్ గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా. పోరాటం చేసినటువంటి వ్యక్తులకే ఆ సమస్య మీద అవగాహన అనేది ఉంటుంది. నువ్వు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ సభ్యులను ఎవరిని నీకు మోడీని కల్పించిన వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పి నేను అడుగుతున్నా. నీ ఓట్ల కోసం, నీ గెలుపు కోసం ఎవరిలో తెలుగులోనే ఉద్యమాలలో పాల్గొనాలని తీసుకుపోయి మోడీని సన్మానం చేపించి మోడీ ద్వారా వీళ్ళని సన్మానం చేపించినటువంటి చరిత్ర మరి అరవింద్ మర్చిపోలా. ఏదైతే పసుపుకు ధర వస్తలేదని రైతాంగం సాగుబడి చేయకుండా ఉండడం వల్లనే ఈరోజు పసుపు పంట ఒక హైప్కి వచ్చి దాదాపు 19,000 వరకు పలికింది. మరి రేపు పసుపు ధర ఉందని చెప్పి రైతాంగం అంతా పసుపు పంట ఇప్పుడు వేయడానికి ముందుకు వస్తున్నారు. రేపు పరిస్థితి ఏందని చెప్పి నేను అరవింద్ ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా కానీ ఆర్మూర్ కానీ జగిత్యాల ప్రాంత రైతాంగం పూరా కన్ను తెచ్చి మీ కొరకు పోరాడుతున్నటువంటి రైతు కమిటీలకు మీరు బాధ్యతగా ఉండి రేపు ఉద్యమంతోనే మనం ప్రతిదీ సాధించుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ రేపటి నుంచి ఎవరైతే మా కమిటీ సభ్యులు మీకు అవగాహన కోసం ప్రతి గ్రామం తిరిగి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి వస్తున్నారు. కాబట్టి సాధారణంగా మీరు వాళ్ళందరినీ ఆహ్వానించాలని చెప్పేసి నేను రైతు ఐక్యవేదిక రైతు కమిటీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓటమికి ఈ రెండు సంఘాలే బాధ్యత వహించాలంటే రైతుల్ని పెద్ద ఎత్తున రోడ్ల మీద తీసుకొచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారా లేదా, పసుపు 15,000 ముందు ఇస్తారా లేదా అని చెప్పి రైతాంగానికి రోడ్ల మీద తీసుకురావడంలో ఈ రెండు సంఘాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఆ ఫలితంగానే ఆ రోజు ముఖ్యమంత్రి కుమార్తె అయిన కవిత ఓటమి పాటు కావడానికి ఈ రెండు సంఘాలే అదే చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీగా కలిసినటువంటి అరవింద్ ఆ రోజు ఎవరికి కూడా అరవింద్ అంటే ఎవరో తెలియదు. కానీ పార్లమెంట్లో గెలిచిన తర్వాత మేము గెలిచినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. అది వెంట విజయమే తప్ప అరవింద్ విజయం కాదు. గెలిచిన తర్వాత ఓడెక్కిన దాకా ఓడమల్లన్నా, ఓడ దిగిన తర్వాత ఓడమల్లన్నా అనే చందంగా అసలు ఓటే అవసరం లేదు. అసలు అంతకంటే ఇంకా నేను ఎక్కువ అడిగింది తీసుకొస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి చివరికి మళ్ళీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఓటు తీసుకొస్తామని ప్రధానమంత్రిని ప్రకటింపజేయటం అంటే ఇది రైతుల్ని మరోసారి వర్తించడం కాదు. ముఖ్యంగా ఈసారి రైతాంగాన్ని మోసం చేసి పదవిలోకి వచ్చిన అరవింద్ను ఓడించాలనే నినాదంతోనే మా రెండు సంఘాలు చర్చ అని గ్రామాల్లో వెళ్ళబోతున్నాం. ఈ నామినేషన్స్ తర్వాత అదేవిధంగా రైతాంగం మీద పెట్టినటువంటి కేసులన్నింటిలో రద్దు చేయాలని వెంటనే ఉపసంహరించుకోవాలని
తొందరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కలవాలనుకుంటున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పీడీసీలను కలుపుకొని లేదా రైతు సంఘాలను కలుపుకొని ఈ అరవింద్ చేసిన మోసాన్ని పట్టబయలు చేయడానికి మా సంఘాల తరఫున మేము రైతుల్లో విలబోతున్నామని ఈ సందర్భంగా టేబుల్ సమావేశాలు కూడా నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల లేదు కొరుట్ల, మెట్పల్లిలో మేము తొందరలోనే డేట్లు కూడా ప్రకటించి రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మోసం చేసిన ప్రభుత్వాలు తెలిసిన చరిత్రలో లేవు. గత ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసి రైతులు మోసం చేసిన చూసినాం. కలువరి రూపుల వల్ల మరి ఈ బీజేపీ కూడా పసుపోడు అని పసుపోడు పెట్టమని పసుపు ఇస్తామని పూర్తి ఎదుగుతూ అందించడానికి మరి విడిగాలను పూర్తి ప్రకటించలేదు. పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు మొదటి అందరూ కోరుకున్నదే మరి దాన్ని ఇప్పటికీ మద్దతు ధర జాబితా చేర్చలేదు. మరి అన్నింటినీ చెప్పుకోవడం పోతే రెండు సార్లు ఇక మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా కొన్ని కాంగ్రెస్ కొన్ని వాగ్దానం చేసింది. మా దాని షుగర్ ఫ్యాక్టరీ ఉండే దాని మీద అక్కడ మా ప్రాంత రైతులు కానీ ఇక్కడ నిజామాబాద్ నుంచి మన ప్రభాకరణ కానీ అందరూ కలిసి ఎన్నో రకాల అన్వేషణ కానీ చాలా వరకు పోరాటాలు చేసినాం. దాని మీద మొన్న ఉండిందాను మా దాని ప్రకటన చేసింది. కమిటీ వేసి డిసెంబర్లో షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తామనే ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. మరి మా మాట ప్రకారంగా వాళ్ళు మాట నిలబెట్టుకోరు కాబట్టి మాట ఇచ్చి ఎవరైతే మాట మీద ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఓటేయాలని మా రైతులు కానీ ప్రజలు కానీ దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓటు వేయాలా. ఈ ఎవరైతే మోసాలు చేసి వాగ్దానం చేసి రైతుల్ని ప్రజలు మోసం చేస్తారో వాళ్ళని చరిత్రలో నిలబడి వేయాలనేదే మా ఒక ప్రయత్నము. దాన్ని అందరూ గమనించి ఓటేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓటు వేయాలనేది అందరి నినాదం. దాన్ని అందరం పూర్తిగా మోసం చేసిన వాళ్ళని ఓడించడమే మా అందరి బాధ్యత. మిత్రులారా, 2014 ఎన్నికల్లో బీజేపీ మోడీ మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రైతాంగానికి 2 ఆదాయం తెచ్చిపెడతానని హామీ ఇవ్వడమే కాదు, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా, సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగాలను కల్పిస్తా, అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తా, నల్ల డబ్బు తెచ్చి 70 లక్షల కోట్ల రూపాయలని జీరో ఖాతాలు తెచ్చి 15 లక్షల రూపాయల చొప్పున ఇంటింటికి నేను బ్యాంక్ అకౌంట్లో వేస్తా అంటూ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. అయ్యా, మేము సూటిగా అడుగుతా ఉన్నాం, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్లో రైతు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించాలి. ఆ ధర నిర్ణయించావా? స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేశావా? చేయకపోగా ఈ దేశంలో ఉన్న పబ్లిక్ రంగాన్ని, అన్ని రంగాల్ని ఆదాని, అంబానీ, కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పి ఇక మిగిలిన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడానికి 3 రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ఆ చట్టాల వల్ల నష్టం వస్తుంది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు జరగవు అని ఉద్యమం చేస్తే 750 మంది అమరత్వంతో 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం సాగింది. అయ్యా, నువ్వు ఒక రాతపూర్వక హామీ ఇచ్చి ఆ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తావు అమలు చేస్తానని. కానీ నువ్వు అమలు చేయకుండా ఈరోజు తిరిగి దొంగచాటున చాప కింద నీరులాగా ఈరోజు ఆ 3 చట్టాలను అమలు చేయడానికి, విద్యుత్ బిల్లుని అమలు చేయడానికి పూనుకుంటే 2వ దశ ఉద్యమం, రైతాంగ ఉద్యమం ముందుకు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే సమయంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 2019 ఎన్నికల్లో ధరంపూరి అరవింద్ అనే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, నేను గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు సాధించి పెడతాను, అట్లాగే మద్దతు ధర
లిస్టులో జాబితాలో 15,000 రూపాయల క్వింటాల్ పసుపుకు ధర నిర్ణయించి చేరిస్తానని చెప్పేసి 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చావు. అక్కడ మోడీ మోసం చేశాడు. ఈ నిజామాబాద్ పార్లమెంట్లో అరవింద్ మరో మోసానికి చేసి 5 రోజులు 5 సంవత్సరాలు గడుస్తున్నా అతి లేదు గతి లేదు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దేశ ప్రధానితోని ఒక అబద్ధపు ప్రకటన, ఒక మోసపూరిత ప్రకటన అరవింద్ చేయించాడని నేను ఆరోపిస్తా ఉన్నాను. దానికి కారణం ఈ రోజు ఏదైతే నిజామాబాద్లో పసుపు బోర్డు నేను ఏర్పాటు చేస్తున్నాను, జీవో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. ఆ నోటిఫికేషన్ కాగితం నా దగ్గర ఉంది. అందులో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు ఉందా, తెలంగాణలోనే ఉందా, ఈ దేశంలో ఎక్కడ స్థలం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను. పసుపు బోర్డుకు బడ్జెట్ను నువ్వు ఏం కేటాయించామని అడుగుతా ఉన్నాను. అది మోసం కాదా? అరవింద్ గారు ఒక ప్రధానమంత్రితోని అట్లా అబద్ధం ప్రకటన చేయించడం నీకు తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అందుకనే గతంలో కవితమ్మని ఓడించిన ఈ రైతాంగం, ఈ అరవింద్ అబద్ధాలతో కూడిన అరవింద్ని, మోసం చేసిన అరవింద్ని, బాండ్ పేపర్ మీద రాసిన మాటకు నిలబెట్టుకోలేని అరవింద్ని ఓడించాలని చెప్పేసి రైతాంగానికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లా సంయుక్తంగా పిలుపునిస్తా ఉంది. అన్నలు అక్కలు దయచేసి ఆలోచించండి. ఈ రోజు 2014 నుంచి 2024 వరకు 130,000 నుంచి 150,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గిట్టుబాటు ధర లేక అప్పులపాలై గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి. అందుకని ఆత్మహత్యలు లేని రాజ్యం కావాలి, రైతాంగానికి గిట్టుబాటు ధరలు కావాలి అనే ఉద్యమం చేద్దాం. ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి, అరవింద్ను ఓడించండి. మతోన్మాదాన్ని సృష్టిస్తున్న అరవింద్ లాంటి వాళ్ళను ఓడించాలి, బీజేపీని ఓడించాలి అని చెప్పేసి పిలుపునిస్తూ మరొక విషయం గుర్తు చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పసుపుపై చర్చ అనే కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ రోజు అరవింద్ మోసాన్ని ఎండగట్టాలి, అరవింద్ను ఓడించాలనే నినాదానికి మీరంతా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, రైతులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సమయంలో ఈ అకాల వర్షాల్లో తడిసిన ధాన్యానికి ఏ మాత్రం తరువు లేకుండా బేషరతుగా తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఎకరాల 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.